అసలు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గూడా చాలామంది చాలా హెల్తీగా ఉంటారు సార్. వాళ్ళు జిమ్ జెయ్యరు, ఎలాంటి డైట్ ఫాలో అవ్వరు. చాలా నార్మల్ టిప్స్, చాలా నార్మల్ రొటీన్‌ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అసలు అలా సాధ్యమవుతది అనంటారా? చిన్న చిన్న టిప్స్ తోటే మీ హెల్త్ అనేది సెట్ అయితది. ఓకే. పెద్ద మెడిసిన్స్ తోటి సెట్ కాదు. హ్మ్. మీకు ఏదైనా బిగ్ మెడిసిన్ వేరే పవర్‌ఫుల్ మెడిసిన్స్ ఏసుకున్నారనుకోండి మీ బాడీ వీక్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. హ్మ్. టెంపరరీగా రీబ్యాక్ అయినా సరే హ్మ్. కన్సిస్టెన్సీ‌గా వీక్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. ఓకే. సో, స్మాల్ స్మాల్ స్టెప్స్ ఎందుకంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలో గూడా బాడీలో ఒక డాక్టర్ ఉంటాడు. హ్మ్. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అంటారు. బాడీలో ఉంటాడు. ఫస్ట్ ఆ డాక్టర్ మనం వాడుకోవాలి. మీకు హెల్ప్ చేయడానికే ఉంటాడు. మీకు దెబ్బ తగిలినా సరే బాడీలో ప్రాసెస్ హీలింగ్ చేయడానికి ఆర్ఎంఓ రెడీగా ఉంటాడు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఫస్ట్ ప్రైమరీ మెడికేషన్ అనేది మీ ఆర్ఎంఓని అడిగి తీసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ టిప్. ఓకే. సెకండ్ వచ్చేసి వెయిట్ చేయాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే టైం ఇవ్వాలి. తొందరగా తగ్గాలని అనుకోవద్దు. చాలామంది ప్రాబ్లమ్ తొందరగా తగ్గిపోవాలని ఎప్పుడైతే అనుకుంటారో, ప్రాబ్లమ్ తగ్గిపోవాలని చెప్పేసి త్వరగా మెడిసిన్స్ వాడతారో, పవర్‌ఫుల్ మెడిసిన్స్ వాడతారో వాళ్ళే వీక్ అయిపోతారు ఓకే. జనరల్. థర్డ్ థింగ్ మనకు బాడీ వీక్ అయినప్పుడు, మన సిస్టమ్ వీక్ అయినప్పుడు కంపల్సరీ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి.